నమస్తే అందరికి. ఇప్పుడైతే మేము గౌరీకుండలు ఉన్నాం. గౌరీకుండ నుండి కేదార్నాథ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి కేదార్నాథ్కి వెళ్ళడానికి అయితే 16 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేము ఇప్పుడు కాలినడకన కాకుండా గుర్రాల పైన అయితే వెళ్తున్నాం. ట్రెక్కింగ్లనైతే మేము ముందుకు వెళ్ళిన కొద్ది అయితే ఈ ఘాట్ రోడ్ పుంట అయితే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎంత పెద్దవి అంటే అసలు ఆకాశం నుంచే భూమికి వచ్చినట్టున్నాయి. ఇంకా దానికి తోడు మొత్తం మేఘాలు పొగ మంచుతోనైతే నిండిపోయింది. ఎక్కడ చూసినా నీటి సెలయేర్లు, వాటి చప్పుడే తప్ప ఇంకా అసలు ఇక్కడ ఏది ఎలాంటి సౌండ్ కూడా వినిపిస్తలేదు. మొత్తం ఈ శబ్దంతోనే నిండిపోయింది ఈ ఏరియా అయితే. కేదార్నాథ్లోనైతే ఈరోజు మొత్తం ప్రొద్దునటి నుంచి వర్షమే పడుతుంది. మేమైతే మా ట్రెక్కింగ్ అంతా వర్షంలో అయిపోయింది. వర్షంలో తడిచిపోయినాం మొత్తము. ఇక్కడనైతే వాతావరణం కూడా చాలా చల్లగా ఉన్నది. ఈ చలికైతే నా చేతులు గట్టిగా అయిపోయినాయి. నేను ఇప్పుడు ఈ స్టవ్ దగ్గరనైతే నా చేతులనైతే ఇట్లా వేడికి చూపించిన, అప్పుడు నా చేతికైతే స్పర్శ వచ్చింది. అప్పటి వరకైతే అసలు నా చేతులు ఇట్లా పనిచేయలేదు కూడా, అంత కఠినంగా తయారైపోయినాయి. ఈ హోటల్ పిల్లలు అయితే మాకైతే చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలి. వెంటనే మాకైతే వేడి వేడి చాయ్ ఇచ్చిళ్ళు. అది తాగైతే మేమైతే ముందుకు వెళ్ళినాం. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరకు వచ్చినాం. టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల ఒకటైన కేదార్నాథుడి మందిరము, ఇంకా చార్ధామ్ యాత్రలో 3వదైన గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత సహగోత్రీకుల హత్య పాపం నుంచి వెళ్ళి బయటపడడానికైతే పాండవులు శివుని కోసం అయితే వెతుక్కుంటా ఇక్కడికైతే వస్తారట. కానీ పాండవులను చూసిన శివుడు వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వడం ఇష్టం లేక ఎద్దు రూపంలో అయితే ఉండి భూమి లోపలికైతే వెళ్తాడట. వెళ్ళేటప్పుడు ఆయనను వెంబడించిన పాండవులు వదలకుండా ఆయన వెనక భాగాన్నైతే స్పర్శిస్తారట. ఆ స్పర్శ వల్లనే వాళ్ళైతే పాప విముక్తులైనని ఇక్కడి స్థల పురాణం చెప్తాంది. ఇంకా ఎద్దు తల భాగం అయితే నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో ఉన్నట్టు స్వయంగా ఆ శివుడే పార్వతీదేవికి అయితే చెప్పినట్టు ఇక్కడి స్థల పురాణం. అందువల్లనే ఈ కేదార్నాథ్ ఆలయంలో అయితే గర్భగుడిలా శివుడి విగ్రహం అయితే లింగ రూపంలో అయితే ఉండదు, ఎద్దు వెనుక భాగం రూపంలో అయితే కనిపిస్తుంది. ఈ బ్రహ్మకమలాలను చూడండి ఎంత బాగున్నాయో. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మకమలాలను అయితే కూర్చొని ఉంటాడట. ఇప్పుడు మేమైతే ఈ దేవుడి పూజ కోసం అయితే బ్రహ్మకమలాలను అయితే తీసుకెళ్తున్నాం. నేనైతే మొదటిసారి ఈ పువ్వులను చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ గుడిని అయితే అక్షయ తృతీయ నాడైతే తెరిచి మళ్ళీ దీపావళి నాడైతే మూసివేస్తారట. భక్తుల సందర్శనార్థం అయితే ఈ గుడిని 6 నెలలైతే తెరిచి ఉంచుతారట. తర్వాత ఇక్కడ ఉన్న దేవుణ్ణి అయితే డోలీలో తీసుకొచ్చి ఊకిమఠ అనే ప్లేస్లనైతే ఉంచుతారట. కేదార్నాథుడి గర్భగుడి లోపలనైతే కేదార్నాథుడితో పాటు ఇంకా శ్రీకృష్ణుడు, పంచపాండవులు, కుంతీదేవి, ద్రౌపది మాత వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. పచ్చని కొండలపైన దూరంగా కనిపిస్తున్నదే భైరవనాథుడి మందిరము. మనమైతే కేదార్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా భైరవనాథుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఈయన దర్శనం చేసుకుంటేనే మన యాత్రనైతే సఫలమైనట్టు. మాకైతే కేదార్నాథుడి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కనిపిస్తున్నదే కేదార్నాథుడి గుడి వెనక భాగం. చూడండి పెద్ద శిల కనిపిస్తుంది కదా, ఇదే భీమశిల. 2013వ సంవత్సరంలో అకస్మాత్తుగా వచ్చిన వరదల నుంచి అయితే ఈ దేవాలయాన్ని రక్షించింది ఈ భీమశిలనే. దీనినైతే సాక్షాత్తు ఆ భీముడే ఇక్కడ సృష్టించిండని అయితే చెప్తారు. పరమ పవిత్రమైన ఈ దేవాలయం వెనకాలనైతే ఆది శంకరాచార్యుల వారి సమాధి అయితే ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది వారి విగ్రహాన్నే. ఈ దేవాలయాన్ని అయితే ఆది శంకరాచార్యుల వారే కట్టించిందనైతే ఇక్కడి స్థల పురాణం. ఇక్కడి నుండి దూరంగా కనిపిస్తున్నదే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తపస్సు చేసుకున్న గుహనట. అందుకే దీన్ని మోడీ గుహ అని అంటారు. ఇక్కడనైతే
ఇప్పుడు మేమైతే భైరవ్ బాబా మందిరానికి అయితే వచ్చినాం. మాతో పాటు మీరు కూడా భైరవ్ బాబాని అయితే దర్శనం చేసుకోండి. ఈ భైరవ్ బాబా గుడి అయితే కేదార్నాథుడి గుడి నుండి 300 మీటర్ల డిస్టెన్స్ లా చాలా హైట్ లో ఉంటది. ఇక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఎటు చూసినా మొత్తం మేఘాలతోనే నిండిపోయి భూమి ఆకాశం కలిసినట్టే ఉన్నది. ఇది హిల్ స్టేషన్ కాబట్టి చాలా బాగుంది. భైరవ్ బాబా మందిరం నుండి వెళ్ళి కింద కేదార్నాథుడి గుడినైతే చూడండి. వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా సంతోషంగా అనిపించింది ఇట్లా చూసేసరికి మాకైతే. భైరవనాథుడు దర్శనం చేసుకొని మేమైతే కిందికి వస్తుంటే మాకైతే ఒక అద్భుతమే కనిపించింది. అప్పటి వరకు మొత్తం మేఘాలతో నిండిపోయిన ఆకాశం ఒకసారి మేఘాలని పక్కకు జరిగి ఇలా దూరంగా ఉన్న హిమాలయ పర్వతాలు అయితే కనిపించినాయి. వాటిని చూడంగానే చాలా సంతోషంగా అనిపించింది. సాక్షాత్ ఆ పరమశివుడే కనిపించినంత ఆనందమే అనిపించింది. ఇప్పుడు మేమైతే గౌరీకుండు అనే టెంపుల్ అని అయితే ఉన్నాం. పార్వతీమాతనైతే శివుడి కోసం అయితే ఇక్కడనే తపస్సు చేసిందని అయితే చెప్తారు. ఇక్కడ వేడి నీళ్ళదైతే కొలనున్నది. దీనిలో నీళ్ళు అయితే ఎంత వేడిగా ఉన్నాయంటే పొగలు వస్తున్నాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే పక్కపుంటే చల్లటి నీళ్ళదైతే నది ప్రవహిస్తుంది. ఇక్కడనేమో వేడి నీళ్లు, అటేమో గడ్డ కట్టించే అంత చల్లటి నీళ్లు. నిజంగా భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో కదా. చార్ధామ్ యాత్రల 3వదైన కేదార్నాథుడి దర్శనం అయితే మాకు చాలా సంతోషంగా జరిగింది. మాతో పాటు ఆ భగవంతుడి ఆశీస్సులు మీ పైన కూడా ఉండాలని అయితే నేను ఆ కేదార్నాథుని వేడుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే